హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఒక తరగతిలోని 28 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు. వారి ఉపాధ్యాయుని వయసును కలిపితే ఆ సగటు మరొక సంవత్సరం పెరుగుతుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుని యొక్క వయసు సంవత్సరాల్లో తెలపండి. ఇక్కడ 28 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వారి యొక్క సగటు వయసు 12 ఇయర్స్ ఉంది. సో మనం ఇక్కడ ఉపయోగించేటువంటి ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అనేది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇందులోపల మనకి సగటు ఇచ్చిండు, విద్యార్థుల సంఖ్య అంటే ఇచ్చిండు. దీని నుంచి సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అనగా మనకి 28 మంది విద్యార్థుల యొక్క వయస్సుల మొత్తం తెలుసుకుంటాం. 28 ఇంటూ 12 చేస్తాం. సో 12 8 జా 96, 12 2 జా 24, 33, 336 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వారికి ఒక ఉపాధ్యాయుని యొక్క వయసును కూడా కలిపినట్టయితే అప్పుడు 29 మెంబర్స్ అవుతారు. వారి యొక్క వయస్సుల సగటు 13 సంవత్సరాలు అవుతుంది. ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి 29 మెంబర్స్ అవుతారు. అలాగే ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి 13 అవుతుంది. సో డివైడ్ చేస్తే 13 9 జా 117, 13 2 జా 26 కాబట్టి యాడ్ చేస్తే 26కు 11 యాడ్ చేస్తే 37 అవుతుంది. సో 377 అనేది ఆ 29 మెంబర్స్ యొక్క వయస్సుల మొత్తం. ఇప్పుడు ఉపాధ్యాయుని యొక్క వయస్సు అంటే 377 నుంచి 336 మైనస్ చేస్తాం, 14. సో దేర్ ఫోర్ ఆ ఉపాధ్యాయుని యొక్క వయస్సు 41 ఇయర్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా లోపల 28 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వారి యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు. వారి 28 మంది యొక్క వయసుల మొత్తం 336 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుని కలిపినట్టయితే సగటు వయసు 13 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వారి మొత్తం 377 మైనస్ చేసినట్టయితే మనకి 41 అనేది ఆ ఉపాధ్యాయుని యొక్క వయస్సు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.